హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హోటల్లో కానీ లేదా టిఫిన్ సెంటర్లో చేసే సాంబార్ రెసిపీ చూపించాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇందులో వేసిన మసాలాల ద్వారానే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కంప్లీట్ వీడియో 1 మినిట్లో చెప్పడం కష్టం కాబట్టి మీకు లింక్ ఇచ్చానండి కింద, అంటే టెక్స్ట్ రూపంలో ఉంటుంది. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్ వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు రెస్టారెంట్స్లో ఏదైనా కర్రీ కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి. మీకు యాజ్ ఇట్ ఈజ్గా రెస్టారెంట్స్లో ఎలా అయితే చేస్తారో అలాగే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా ఇంట్లో అలాంటి కర్రీస్ అన్నీ ట్రై చేయండి. హ్యాపీగా మీరే ఒక చెఫ్ అయిపోండి. సో తప్పకుండా ఇవన్నీ చేయాలి అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కర్రీస్ కానీ ఇలాంటి రెసిపీస్ కానీ ట్రై చేయాలి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.